ఈ రోజుకి ఇంట్రెస్టింగ్ డ్రామాని చూసేద్దామా? డ్రామా స్టార్టింగ్‌లోని మనం ఫీమేల్ లీడ్ సూజీని చూస్తాం. తను మెయిడ్‌ని బుల్ చేస్తూ తనతో అంటూ ఉంటుంది. "నీకు నవ్వొస్తుంది కదా! నేను ఒక మ్యూట్ పర్సన్‌ని మ్యారేజ్ చేసుకున్నందుకు." అలాగే అంటూ ఉంటుంది. "మ్యూట్ పర్సన్‌ని మ్యారేజ్ చేసుకొని నా మ్యారేజ్ లైఫ్ మొత్తాన్ని ఖరాబ్ చేసుకున్నాను" అని అంటూ ఉంటుంది. ఇక్కడే మనం డ్రామాలోని మెయిల్ లీడ్‌ని చూస్తాం. అతని పేరు షెన్. షెన్ ఏమో ఒక క్లయింట్‌తో మీటింగ్ పెట్టుకొని అతనితో డీల్ చేస్తూ చాలా కోపంగా అతని మనీ అతనికి రిటర్న్ ఇచ్చి వస్తూ ఉంటాడు. ఇక్కడేమో సూజీ మెయిడ్‌ని నైఫ్‌తో చంపడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అప్పుడే సడెన్‌గా తనకి గుర్తొస్తుంది. అంటే తను మళ్ళీ రీబోర్న్ అయింది అని. సో, అలాగే తనకు అన్నీ గుర్తొస్తూ ఉంటాయి. అలాగే తనకి నోవెల్‌లో జరిగిన అన్ని స్టోరీస్ గుర్తొస్తూ ఉంటాయి. ఏంటి, నేను నా హస్బెండ్‌ని ఇంత దారుణంగా ట్రీట్ చేశానా? అలాగే మెయిడ్ విషయంలో కూడా ఇంత దారుణంగా బిహేవ్ చేశానా? నేను నా హస్బెండ్‌ని చంపడానికి ట్రై చేసే టైంలో మెయిడొచ్చి నన్ను నైఫ్‌తో అటాక్ చేయడం వల్ల నేను చనిపోయానా? అని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. అంటే ఇప్పుడు నేను నోవెల్‌లో ఉన్న స్టోరీకొచ్చానా? అయినా ఈ ఫీమేల్ లీడ్ ఏంటి ఇంత బ్యాడ్ క్యారెక్టర్, అలాగే ఎన్ని రాంగ్ వర్క్స్ చేసింది అని అనుకుంటూ ఉంటుంది. తను ఇమ్మీడియేట్‌గా నైఫ్ పడేసి మెయిడ్‌కి సారీ చెప్తూ మనసులో అనుకుంటుంది. నా హస్బెండ్ చాలా రిచ్, అలాగే చాలా హ్యాండ్సమ్‌గా కూడా ఉంటాడు. నాకొక లాటరీ తగిలినట్టు కదా! సో, నావెల్‌లో ఉన్న పర్సన్‌ని కంట్రోల్ చేస్తూ నేను నా సిట్యుయేషన్‌కి రావాలి అని అనుకుంటుంది. అలాగే మెయిడేమో మొత్తం గ్లాసులు ఎత్తుతూ ఉంటే తను ఇమ్మీడియేట్‌గా తన దగ్గరికి వెళ్ళి నేను కూడా ఎత్తుతాను అనగానే, మ్యామ్ మీరు ఏం హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు. నేను చేస్తాను అంటే, లేదు నేనిప్పుడు పిచ్చిదానిలాగా బిహేవ్ చేశాను కదా! ఇదంతా నేనే చేశాను కాబట్టి, సో, నేనే క్లీన్ చేస్తాను అనగానే మెయిడ్ షాక్ అవుతుంది. మేడం ఏంటి ఇంత సడన్‌గా మంచిదానిలాగా బిహేవ్ చేస్తుంది అని అనుకుంటుంది. అప్పుడే తన బెస్ట్ ఫ్రెండ్ లిన్ కాల్ చేస్తుంది. సో, లిన్ అంటూ ఉంటుంది, ఏంటి నువ్వు నీ మ్యూట్ హస్బెండ్‌ని మ్యారేజ్ చేసుకొని లైఫ్‌లో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నావు కదా! నాకు చెప్పు. నీకేం ప్రాబ్లమ్ ఉందో నీ మనసులో బాధంతా నాకు చెప్పేసేయి అంటే, తన మనసులో అనుకుంటుంది, నేను ఆల్రెడీ నోవెల్ మొత్తం చదివాను. ఈ బెస్ట్ ఫ్రెండ్ ఉందే ఇది ఓన్లీ నన్ను యూజ్ చేసుకోవడానికి నేను చెప్పే మాటలన్నీ రికార్డ్ చేసి షెడ్‌కి చూపిస్తుంది. సో, నేనిప్పుడు అలా ఎందుకు చెప్తాను అని ఇమ్మీడియేట్‌గా లేదు లేదు నా హస్బెండ్ మ్యూట్ అయితే ఏంటి చాలా హ్యాండ్సమ్‌గా ఉంటాడు. అలాగే రిచ్ కూడా. నేను నా హస్బెండ్‌ని చాలా ఇష్టపడుతున్నాను. చాలా లవ్ చేస్తున్నాను అని గట్టిగా చెప్తుంది. అప్పుడే సడెన్‌గా షెన్ వస్తాడు. షెన్‌ని చూసి ఏంటి ఇప్పుడు ఇతను నా మొత్తం మాటలు విన్నాడా అని కొంచెం ఎంబారస్‌గా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇమ్మీడియేట్‌గా తన దగ్గరికి వెళ్ళి, హస్బెండ్ నువ్వేంటి బిజినెస్ ట్రిప్ నుంచి ఇంత సడన్‌గా వచ్చావు అని అడుగుతుంది. అలాగే హస్బెండ్ నీ కోట్ ఇవ్వు నేను పక్కకు పెడతాను అంటే అతనేమో అస్సలు ఇవ్వడు. మనసులో అనుకుంటాడు, ఇది నా గ్రాండ్ పేరెంట్స్ చేసిన బిజినెస్ మ్యారేజ్. సో, మా ఇద్దరి మధ్య ఎలాంటి ఫీలింగ్స్ లేవు. నేను తన మ్యాటర్‌లో ఇన్వాల్వ్ కాకపోవడమే బెటరు అని అనుకుంటాడు. సో, తను అడుగుతూ ఉంటుంది, హస్బెండ్ మనిద్దరం కలిసి డిన్నర్ చేద్దామా అంటే, సో, తన మనసులో అనుకుంటాడు, లాస్ట్ టైం డిన్నర్ అని చెప్పింది. సో, తనతో పాటు డిన్నర్ చేస్తూ ఉంటే కావాలని నేను ఎలాగో మ్యూట్ మాట్లాడలేనని తెలిసి మొత్తం కారంని కర్రీలో యాడ్ చేసింది. సో, నేను చాలా స్ట్రగుల్ ఫీల్ అయ్యాను అని అనుకుంటూ ఉంటే, హస్బెండ్ నేను డిన్నరే కదా అన్నాను. నువ్వెందుకు అంత చూస్తూ ఉన్నావు అనగానే, ఓకే అన్నట్టు ఫేస్ తిప్పుతూ ఉంటాడు. ఇమ్మీడియేట్‌గా వాళ్ళిద్దరూ నెక్స్ట్ సీన్‌లో డిన్నర్ చేస్తూ ఉంటారు. తనేమో ఓకే అన్నట్టు ఫేస్ పెట్టగానే, సూజీ ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. వావ్! ఇప్పుడు నాకు నా హస్బెండ్‌కి నార్మల్ మంచి ఫీలింగ్స్ వచ్చే టైం వచ్చేసింది అని ఓకే అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సో, వాళ్ళిద్దరూ కలిసి డిన్నర్ చేస్తూ ఉంటారు. అప్పుడే తనకేమో కొంచెం కారం తక్కువ అనిపించి కారం వేసుకుంటూ ఉంటుంది. షెన్నేమో తన వైపు చూసేసరికి, ఏంటి నీకు కూడా కారం కావాలా అని తన ప్లేట్‌లో కారం వేస్తూ ఉంటే తను చూస్తూ ఉంటాడు. అంటే తిను మళ్ళీ కావాలనే కారం యాడ్ చేస్తుంది అని మనసులో అనుకుంటాడు. పాపం మాట్లాడలేడు కదా! సో, తను మళ్ళీ చూసేసరికి షెన్ మళ్ళీ చూసేసరికి, ఏంటి ఇంకొంచెం కారం కావాలా అని అలా తన మొత్తం కర్రీని కారంతో యాడ్ చేస్తుంది. సో, షెన్నేమో నోట్లో ఆ కర్రీ పెట్టుకోగానే తనకి చాలా కారమేస్తుంది. వాటర్ తాగుదామని వాటర్ చూసేలోపు ఆల్రెడీ సూజీ వాటర్ తాగుతూ ఉంటుంది. సో, షెన్నేమో పక్కకెళ్ళి వాటర్ తాగుతూ ఉంటే ఇమ్మీడియేట్‌గా తన దగ్గరికి వెళ్ళి, హస్బెండ్ నీకేమైంది? నువ్వెందుకు ఇలా లేచొచ్చావు? డిన్నర్ చేయవా? అని అడుగుతూ ఉంటే తనేమో వాటర్ తాగుతుందామని తనేమో వాటర్ తాగబోతూ ఉంటే హ్యాండ్ పట్టుకొని, హస్బెండ్ మనిద్దరం కొంచెం మాట్లాడుకుందామా అని అంటూ ఉంటాడు. అని అంటూ ఉంటే మేడేమో షాక్ అవుతుంది. ఏంటి మేడంకి ఏమైంది ఈరోజు? ఇంత మంచిగా బిహేవ్ చేస్తుంది అని అనుకుంటూ ఉంటుంది. సో, షెన్ అనుకుంటాడు, మేబీ నన్ను అవమానించడంలో ఇదొక వేరే దారి కావచ్చు అని అనుకుంటూ ఉంటాడు. సో,
ఎందుకంటే నేనొక మ్యూట్ పర్సన్‌ని కదా! తిను నన్ను క్వెషన్స్ అడిగి మరి నేను ఎలాగో ఆన్సర్ చెప్పలేనని ఇలా నన్ను అవమానిస్తుంది అని అనుకుంటాడు. కానీ అప్పుడే తనకి బుక్ ఇచ్చి నేను క్వెషన్స్ అడుగుతాను. నువ్వు ఆన్సర్ రాయు అని అంటుంది. సో, అతనేమో షాక్ అవుతాడు. ఏంటి తిను నిజంగానే నాతో మాట్లాడాలనుకుంటుందా అని అనుకుంటాడు. సో, తనేమో క్వెషన్ అడగగానే అతనేమో ఆన్సర్ రాస్తాడు. వావ్! తిన హ్యాండ్ రైటింగ్ ఏంటి ఇంత బావుంది అని అనుకుంటాడు. అని అంటూ హస్బెండ్ నీ హ్యాండ్ రైటింగ్ చాలా బావుంది అనగానే తనేమో షాక్ అవుతాడు. అలాగే తను అంటూ ఉంటుంది నేనంతా మాట్లాడను. కానీ నేను ఒకవేళ మాట్లాడితే నీకేమైనా ప్రాబ్లమా అనగానే తను మనసులో అనుకుంటాడు ప్రాబ్లమే అని. కానీ తను నోట్స్ మీద రాస్తాడు. నువ్వేం రాయాలో అది నువ్వేం మాట్లాడాలో అది మాట్లాడేసేయి. ఏం ప్రాబ్లమ్ లేదు అని రాస్తాడు. సో, తనేమో అతని హస్బెండ్‌ని చూసి వావ్! నా హస్బెండ్ ఏంది ఇంత హ్యాండ్సమ్‌గా ఉన్నాడు. ఇతను ఒకవేళ మ్యూట్ కాకుండా నార్మల్ అయితే ఇతను ఎంత బ్రిలియంట్ అవుతది. ఏదో ఒకటి చేయాలి ఇతన్ని క్యూర్ చేయడానికి అని అనుకుంటుంది. సో, తనేమో మళ్ళీ క్వెషన్ వేయబోతుంటే అప్పుడే తనని ఆపి ఇమ్మీడియేట్‌గా వాటర్ తాగుతాడు. ఏంటి నీకు వాటర్ దూపయితుందా? సరే, సరే నువ్వు ముందే నాకు చెప్పొచ్చు కదా! కారం అయిందా? సారీ నెక్స్ట్ టైమ్ ఆంటీకి చెప్తానులే. టేబుల్ మీద కారం పొడి ఉంచొద్దు అని అంటూ ఉంటుంది. హస్బెండ్ నీకు ఇంకా వాటర్ అవుతుందా? అని మళ్ళీ వాటర్ ఇస్తూ ఉంటే తనేమో షాక్ అవుతాడు. ఏంటి తిను నాతో ఇంత మంచిగా బిహేవ్ చేస్తుంది అని. సో, నెక్స్ట్ సీన్‌లో తనేమో పడుకోవడానికి వెళ్ళి తను నోట్ మీద రాసుకుంటూ ఉంటుంది. అంటే షెన్ నాతో మాట్లాడడానికి ట్రై చేస్తుండంటే అతనికి నా మీద ఎలాంటి హేట్ లేదు. సో, మా ఇద్దరి రిలేషన్‌షిప్‌ని నేను కంటిన్యూ చేసుకోవాలి. అలాగే తను రాసుకుంటూ ఉంటుంది. నోవెల్ కంట్రోల్‌ని నేను అస్సలు యాడ్ చేసుకోవద్దు. ఒకవేళ నోవెల్ ఎప్పుడన్నా నన్ను కంట్రోల్ చేయాలని చూస్తే నేను ఇమ్మీడియేట్‌గా ఈ బుక్ చదువుకోవాలి. మా ఇద్దరి రిలేషన్‌షిప్‌ని హ్యాపీగా ఉంచుకోవాలి అని రాసుకుంటుంది. తనేమో పడుకునే ముందు అలారం పెట్టుకుంటుంది. ఇప్పుడు నేను పడుకోవాలి. ఎందుకంటే రేపు మార్నింగే లేచి నా హస్బెండ్‌కి ప్రేమతో బ్రేక్‌ఫాస్ట్ రెడీ చేసి పెట్టాలి అని అనుకుంటుంది. మార్నింగ్ ఏమో ఎంతసేపటికి బెల్ రింగ్ అయినా కానీ, అలారం మోగినా కానీ తను అస్సలు లేవదు. అలా చాలా సేపటికి లేచి నిద్రలోనే నడుస్తూ కింద పడబోయేసరికి షెన్ వచ్చి తనని పట్టుకుంటాడు. అలాగే సరే ఇప్పుడు షెన్ ఎలాగో డ్యూటీకెళ్ళిపోయాడు కదా! నేనెళ్ళి పడుకుంటాను అని బ్రేక్‌ఫాస్ట్ చేయకుండానే అలా మళ్ళీ పడుకుంటుంది. అలా కొంచెం సేపటికి లేచేసరికి మెయిడ్స్ ఏమో తనకి అందరూ గుడ్ మార్నింగ్ అని వెల్కమ్ చెప్తారు. సో, తన కోసం ఒక స్పెషల్ బ్రేక్‌ఫాస్ట్‌ని అరేంజ్ చేస్తారు. అది చూసి ఏంటి నేను కలలో ఉన్నానా అని అనుకుంటుంది. సో, అలాగే వాళ్ళ షెడ్యూల్ చెప్తూ ఉంటారు మెయిడ్స్. మ్యామ్ ఈరోజు మీరు యోగా క్లాస్‌కెళ్ళాలి అండ్ ఎక్స్‌పెన్సివ్ స్పా ఉంది అని చెప్తూ ఉంటే లేదు ఈరోజు అన్ని వర్క్స్ క్యాన్సల్ చేయండి. నేను నా వర్క్‌కెళ్ళాలి అనగానే తను అప్పుడే చాలా కార్ కీస్ తీసుకొనొస్తారు. ఏ కార్‌లో వెళ్ళాలని. తనేమో షాక్ అవుతుంది. సో, తన మనసులో అనుకుంటుంది లాస్ట్ లైఫ్‌లో కూడా నేను చాలా మనీ వేస్ట్ చేసి చాలా దారుణంగా చనిపోయాను. ఒకవేళ ఈ లైఫ్‌లో కూడా ఇలానే వేస్ట్ చేస్తే నన్ను ఇంట్లో నుంచి బయటికి నెట్టేస్తారు అని. లేదు నేను నా ఓన్ స్కూటీ మీద వెళ్తాను అనగానే మేడేమో షాక్ అవుతుంది. తనేమో తన స్కూటీ మీద వెళ్తూ ఉంటుంది. అప్పుడే షెన్నేమో తన కంపెనీ నుంచి బయటికి రాగానే అసిస్టెంట్ బాస్ మీ వైఫ్ ఏంటి ఈరోజు బ్యాడ్ మూడ్‌లో ఉన్నట్టుంది. అందుకే ఒక స్కూటీ మీద వెళ్తుంది అనగానే తన దగ్గరికి వచ్చి హాయ్ అని చెప్తూ ఉంటే అతను ఇమ్మీడియేట్‌గా ఫోన్‌లో పెడుతూ ఉంటాడు. ఏంటి ఏ కార్‌లో రాలేదు అని అంటూ ఉంటే లేదు నాకు ఈ స్కూటీ అంటే చాలా ఇష్టం. ఆ స్కూటీ పేరు ఆరెంజ్. అందుకే స్కూటీలో వచ్చాను. సరే నువ్వు దానికి హాయ్ చెప్పు అనగానే అప్పుడే అతను టైం చూపిస్తాడు తనకి లేట్ అవుతుంది అని. సరే, సరే నువ్వు వెళ్ళు అని తనకి సరే నీకు ఇష్టమైన నీకు కేక్ తీసుకొనొచ్చాను అని కేక్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. బాస్ ఏంటి ఈరోజు ఏదో డిఫరెంట్‌గా అనిపిస్తుంది మీ వైఫ్‌ని చూస్తుంటే అని అసిస్టెంట్ అంటాడు. బాస్ మీకు ఎలాగో ఈ స్వీట్ నచ్చదు కదా! నేను తినేస్తాను అనగానే లేదు అని తన హ్యాండ్‌లో నుంచి కేక్ తీసుకుంటాడు. సో, తనేమో ఆఫీస్‌కి వెళ్ళిపోతుంది. ఇక్కడేమో తను యోగా చేస్తూ తను సడెన్‌గా ఒక మంచి ఫుడ్‌ని చూస్తూ బార్బిక్యూ చూస్తూ వాళ్ళ హస్బెండ్‌కి మెసేజ్ చేస్తుంది. హస్బెండ్ ఈరోజు నన్ను డిన్నర్‌కి తీసుకెళ్ళొచ్చు కదా! ఒక మంచి ప్లేస్‌కి ఈరోజు నాకు బయట ఫుడ్ తినాలనిపిస్తుంది అనగానే అతను మెసేజ్ చదువుతూ ఉంటాడు మీటింగ్‌లో ఉండి. అందరూ షాక్ అవుతారు. ఏంటి బాస్ ఈరోజు కొంచెం డిఫరెంట్ మూడ్‌లో ఉన్నాడు అని. సో, అతను ఇమ్మీడియేట్‌గా రిప్లై ఇస్తాడు. లేదు నాకు అర్జెంట్ ఓవర్ టైమ్ వర్క్ ఉంది. నేను రాలేను అని. సో, తను మనసులో అనుకుంటుంది వదిలేసేయి. అయినా ఫస్ట్ టైమ్ కదా! ఇతనైనా కోల్డ్ బిహేవియర్. నేను ఎక్కువగా మాట్లాడతాను కదా! మేబీ అందుకే నచ్చట్లేను కావచ్చు. కానీ మెల్లమెల్లగా మా రిలేషన్‌షిప్ సెట్ అయితుంది అని అనుకుంటూ ఉంటుంది. ఇక్కడేమో షెన్ అనుకుంటూ ఉంటాడు. ఏంటి తిను ఇంకా మెసేజ్ చేయలేదు అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడే అసిస్టెంట్‌కి సైగ చేస్తాడు మీటింగ్‌ని క్లోజ్ చేయమని. సో, అసిస్టెంట్ ఏమో మీటింగ్ క్లోజ్ చేస్తాడు. తను హౌస్‌కి రాగానే తను మెసేజ్ చేస్తుంది. సుజి మెసేజ్ చేస్తుంది. నేను కోకోనట్ వాటర్ తాగుతున్నాను.
నీకు కూడా కావాలా అంటే నేను ఇలాంటివేవి తాగను అని అంటాడు. సో అలాగే సూజీ యొక్క మొత్తం పోస్టులు చూసి ఏంటి తిని ఇంతగా చేంజ్ అయింది అని అనుకుంటాడు. అప్పుడే అక్కడికి సూజీ వస్తుంది. నువ్వు కోకోనట్ వాటర్ తక్కువలో దొరికింది అందుకే నీకు కూడా పట్టుకొచ్చాను అని తనకి ఇవ్వబోతూ ఒకసారి టేస్ట్ చేయు అప్పుడు నీకు అర్థమవుతుంది ఎలా ఉంటుందో అని తనకి ఇవ్వబోతూ ఉంటుంది. సడన్గా ల్యాప్టాప్ మీద పడిపోయేసరికి సో తనేమో టెన్షన్తో క్లీన్ చేస్తూ ఉంటే సో షెన్ ఏమో సడన్గా తన వైపు చూస్తాడు టాప్ వైపు. ఏంటి ఇమీడియట్గా తన హ్యాండ్తో కొట్టి నువ్వు ఇంత ప్రైవేటా అని సారీ సారీ నేను అనుకోకుండా కొట్టాను నా ఉద్దేశం అది కాదు అని అంటూ ఉంటే షెన్ ఏమో సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సరే పాపం మాట్లాడలేడు కాబట్టి తనకి ఎంత కోపం వచ్చినా సైలెంట్గా వెళ్ళిపోయాడు అని బాధపడుతూ ఉంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ తన కోసం బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి హస్బెండ్ నేను నీకోసం బ్రేక్ఫాస్ట్ రెడీ చేశాను అన్నా కానీ అతను పట్టించుకోకుండా అక్కడి నుంచి చూసి వెళ్ళిపోతాడు. తన ఆఫీస్కి వెళ్ళి ఏంటి నా హస్బెండ్ ఇలా చేస్తున్నాడు నన్ను అవాయిడ్ చేస్తున్నాడా నేను ఎక్కువగా మాట్లాడుతున్నాను నాతో పట్టించుకోవట్లేడా అయినా నేను మెసేజ్ కూడా చాలా ఎక్కువగా చేసి కూడా ఆఫీస్ ఎండ్ చేస్తున్నాను కదా నేను తనతో ఎక్కువగా మాట్లాడట్లేదు అలాగే సారీ చెప్పాను కదా మార్నింగ్ కూడా బ్రేక్ఫాస్ట్ రెడీ చేశాను ఇంకా నన్ను ఎందుకు ఇలా అంటున్నాడు అయినా వదిలేసే అతనికి ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ ఉంది కావచ్చు నేనే ఓవర్గా ఆలోచిస్తున్నాను కావచ్చు అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే తన ఆఫీస్లో కొలికేమో ఒక యానిమీ క్యారెక్టర్ చూపించి వావ్ ఈ క్యారెక్టర్ ఎంత బాగుంటుంది కదా అంటే అవును అని ఇమీడియట్గా తన పోస్ట్లో తనకి నా న్యూ హస్బెండ్ అని పెడుతుంది. ఈ పోస్ట్ ఏమో షైన్ చూసి షాక్ అవుతాడు. ఏంటి దీనికి ఎవరైనా న్యూ పర్సన్ దొరికాడా అని అనుకుంటాడు. సో అప్పుడే అనుకోకుండా తను లైక్ చేయగానే ఇక్కడ సూజీ చూస్తుంది. ఏంటి నా హస్బెండ్ నన్ను లైక్ చేశాడు అంటే తను నన్ను అవాయిడ్ చేయట్లేదు నన్ను ఫాలో అవుతున్నాడు అని హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో తను ఏ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయట్లేడు అంతే కదా అని అనుకుంటుంది. సో అలాగే మెసేజ్ చేస్తుంది. అలాగే అండ్ ఆ యానీ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ వావ్ ఇతను ఎంత హ్యాండ్సమ్గా ఉంటాడో అని యానీ క్యారెక్టర్ గురించి చెప్తూ ఉంటే ఇక్కడేమో షెన్ చాలా జెలస్గా ఫీల్ అవుతూ నువ్వు ఈ పర్సన్ గురించి తెలుసుకోనగానే అసిస్టెంట్ ఏమో ఓకే అని అంటాడు. ఇక్కడేమో తన ఇంటికి వచ్చాక అప్పుడే తను వస్తుంది. సో తన హౌస్కి వచ్చాక వాళ్ళ హస్బెండ్తో అంటూ ఉంటుంది నీకు కూడా అనిపిస్తుంది కదా ఆ గోజో చాలా హ్యాండ్సమ్గా ఉంటాడు అతను ఎంత హ్యాండ్సమ్గా ఉంటాడో అంటే తను అనుకుంటూ ఉంటాడు ఏంటి తిని నన్ను చీట్ చేస్తుంది మళ్ళీ పైనుంచి ఇలా నా ముందే అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అని అనుకుంటూ ఉంటాడు. మేడేమో హ్యాపీగా ఫీల్ అవుతుంది వాళ్ళిద్దరిని అలా చూస్తూ. సరే నేను కోట్ తీసుకుంటాను ఒకవేళ నువ్వు గోజో యొక్క డ్రెస్ వేసుకున్నావు అనుకో ఇంకా చాలా హ్యాండ్సమ్గా ఉంటావంటే ఈ చీటర్ నన్ను చీట్ చేస్తూ మళ్ళీ చీటర్ యొక్క డ్రెస్ వేసుకోమంటుంది అని అనుకుంటాడు. సో తను అంటూ ఉంటుంది ఈరోజు మన ఇద్దరం కలిసి డిన్నర్కి వెళ్దామా అంటే లేదు నేను డిన్నర్కి బయటికి వెళ్తున్నాను అని అంటాడు. సరే నేను రేపు మా హౌస్కి వెళ్తున్నాను అని సోజీ అంటుంది. అలాగే సోజీ అంటుంది సరే ఈరోజు డిన్నర్కి వెళ్తున్నావు కదా అక్కడ ఎక్కువగా డ్రింక్ చేయకు అలాగే జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రా అని అంటుంది. మనసులో అనుకుంటుంది వావ్ నా వైఫ్ వాళ్ళ డ్యూటీస్ నేను బాగా చేస్తున్నాను అని అనుకుంటుంది. అప్పుడే తను అనుకుంటూ ఉంటాడు షెన్ ఓ తిను వాళ్ళ అమ్మ వాళ్ళ హౌస్కి వెళ్తున్నా అని చెప్పింది కదా సరే నేను నా హస్బెండ్ డ్యూటీస్ చేయాలి కావచ్చు అని సరే నేను నీతో పాటు నీ హౌస్కి వస్తాను అంటే తను అంటుంది లేదు లేదు నువ్వు చాలా బిజీగా ఉంటావు కదా నీకు చాలా వర్క్స్ ఉంటాయి వద్దులే అనగాని తను ఓకే నేను డ్రైవర్ని పంపిస్తాను అని అంటాడు. తన మనసులో అనుకుంటుంది అరే ఇంకోసారి అడిగితే అయిపోవు కదా నేను ఓకే చెప్పేదాన్ని అని అనుకుంటుంది. అలాగే తెలుసా మా డాడీ ఫిష్ ఫ్రై బాగా చేస్తాడు నేను నీకోసం పట్టుకొని వస్తాను అంటే తను అనుకుంటూ ఉంటాడు తనకి ఫిష్ అంటేనే చిన్నప్పటి నుంచి నచ్చదు కానీ దీనికి ఎలా చెప్పను ఒకవేళ చెప్పుతే పాపం తను అప్సెట్ అవుతుందేమో అని ఓకే అన్నట్టు ఫేస్ పెడతాడు. సో తనేమో వాళ్ళ హౌస్కి వెళ్తుంది. వాళ్ళ మమ్మీ డాడీ ఏమో తనని చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకుంటారు. వాళ్ళ మమ్మీ అంటూ ఉంటుంది ఈరోజు మీ కజిన్ అలాగే కజిన్ వాళ్ళ మమ్మీ వస్తుంది అంటే తను అనుకుంటూ ఉంటుంది ఈ స్టోరీ ప్రకారం మా కజిన్ చాలా మనీ మైండెడ్ అలాగే వాళ్ళ మమ్మీ కూడా నా హస్బెండ్ రిచ్ అని అస్సలు చెప్పొద్దు అని అనుకుంటుంది. అప్పుడే వాళ్ళ కజిన్ అలాగే వాళ్ళ మామ వచ్చి అంటూ ఉంటారు ఓ నీ హస్బెండ్ చాలా రిచ్ అంట కదా మీ డాడీ చెప్పాడు ఒక పని చేస్తావా మీ కజిన్ యొక్క హస్బెండ్కి మంచి జాబ్ ఇప్పి మంత్లీ మినిమం 2-3 మిలియన్స్ ఉండాలి అంటే తను అంటూ ఉంటుంది నా కజిన్ యొక్క హస్బెండ్ ఏమైనా రోబోనా లేకపోతే ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఏమైనా చేస్తాడా మరి అంత మిరాకిల్ పర్సనా అంత శాలరీ ఇవ్వడానికి ఏం టాలెంట్ ఉంది అనగాని వాళ్ళేమో ఓ నువ్వు నీ డాడీ అంతా అబద్ధం చెప్పాడు కావచ్చు నువ్వు జస్ట్ ఫేక్గా నటిస్తున్నావు కావచ్చు నువ్వు సీక్రెట్గా మ్యారేజ్ చేసుకున్నావు కదా నాకు తెలిసి ఇదంతా ఫేక్ కావచ్చు అతనేం రిచ్ కాదు అందుకే నువ్వు చూపించట్లేదు అనగాని
తనేమో వాళ్ళ డ్యాడీ ఏమో అలాగే కాదు అని చెప్పబోతూ ఉంటాడు. అప్పుడే టీవీలో ఏమో షైన్ గురించి వస్తూ ఉంటాయి. వాళ్ళ ఆంటీ అంటుంది, "ఏంటి నువ్వు ఇప్పుడు ఈ పర్సన్ నీ హస్బెండ్ అని చెప్పావు. అది డ్రీమ్‌లో కూడా కాదు" అని అంటూ ఉంటుంది. సో, ఎందుకంటే మీరు పేదోళ్ళని తప్ప రిచ్ పీపుల్ చేసుకున్న కానే కాదు అనగానే సుజికి చాలా కోపమొచ్చి వాళ్ళ ఆంటీని అరుస్తూ ఉంటుంది. సో, వాళ్ళ ఆంటీ వాళ్ళ కజిన్ ఏమో కూతురేమో తను అంటూ ఉంటుంది, "నువ్వు మా మమ్మీని అరిస్తే ఊరుకోను" అని తనంటుంది. అలా వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళగానే వాళ్ళ మమ్మీ ఏమో తనని పంపిస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది. "ఎప్పుడు నీ హస్బెండ్ మ్యూట్‌గానే ఉంటాడా?" అంటే, "మమ్మీ టెన్షన్ పడకు. అతను తొందరలోనే మంచిగా అయితాడు" అని చెప్పగానే, "సరే జాగ్రత్తగా వెళ్ళు" అని వాళ్ళ మమ్మీ చెప్తుంది. సో, సుజి ఏమో డ్రైవర్‌కి కాల్ చేసి పికప్ చేసుకోవడానికి రా. అంతకంటే ముందు మనం హాస్పిటల్‌కెళ్ళాలనగానే ఓకే అని తను డ్రైవర్ వస్తాడు. సో, తనేమో హౌస్‌కి రాగానే అతనితో డిన్నర్ చేస్తూ ఫ్లాష్ బ్యాక్ గుర్తు తెచ్చుకుంటుంది. మెయిడ్‌ని కలిసి ఈ ఫిష్ ఫ్రైని సర్వ్ చేయు డిన్నర్‌లో అనగానే, లేదు లేదు బాస్‌కి చిన్నప్పటి నుంచి ఫిష్ అంటే అస్సలు నచ్చదు. అతను అస్సలు తినడు అనగానే ఓకే అన్నట్టు రెస్పాన్స్ ఇస్తుంది. అలాగే డిన్నర్ టేబుల్ మీద కూర్చొని ఆ ఫిష్‌నే చూస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇతను ఎలాగో తినడు కదా! నేనైనా తినేస్తాను అని ఒక పీస్ తీసుకునేసరికి షెన్ మనసులో అనుకుంటాడు. ఓహ్! తిను నన్ను ఫిష్ తినడానికి చూస్తుందా? అని ఫిష్ ట్రై చేయగానే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది మనసులో. ఇతను నా కోసం ఫిష్ తిన్నాడా? అని అంటే ఇప్పుడు మా రిలేషన్‌షిప్ కొంచెం డెవలప్ అయిందా? అని అనుకుంటుంది. సో, తను ఇతను నా కోసం ఇంతగా చేస్తున్నాడు కదా! ఇతని కోసం కూడా నేను ఏదో ఒకటి చేయాలి అని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇతను నేను హౌస్‌కి రాకముందే డాక్టర్‌ని మీట్ అయ్యాను. అలాగే అతని పర్సన్ గురించి మాట్లాడితే అతనన్నాడు, "ఎవ్రీ మంత్ నేను మీట్ అవుతాను. కానీ ఫ్యామిలీ యొక్క సపోర్ట్ ఉంటే తను ఈజీగా మాట్లాడగలుగుతాడు. తనెవరో ఒకరు మాట్లాడనివ్వాలి" అంటే సో, తను గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. మాట్లాడడంలో నన్ను మించి ఎవరు పోతారు అని అనుకుంటుంది. అలాగే వాష్‌రూమ్ ముందు తన కోసం వెయిట్ చేస్తూ ఇప్పుడు ఇతన్ని ఎలాగైనా మాట్లాడియాలి అని అనుకుంటుంది. అతను బయటికి రాగానే అతని యొక్క ఫుల్ బాడీ చూస్తూ వావ్! ఎంత బావుంది అని అలానే షాక్ అయ్యి ఉండేసరికి తనేమో ఏంటి అనగానే తను నార్మల్ సిట్యుయేషన్‌కొస్తుంది. సరే నేను నీతో కొంచెం మాట్లాడాలి. మనం బెడ్ మీదకి వెళ్లి మాట్లాడదాం అంటే, లేదు అని ఫోన్‌లో నువ్వు నా కోసం లివింగ్ రూమ్‌లో వెయిట్ చేస్తూ ఉండు అని అంటాడు. సో, తనేమో లివింగ్ రూమ్‌లో వెయిట్ చేస్తూ ఉంటే వచ్చి అంటూ ఉంటాడు. సో, సుజి ఏమో తనని చాలా క్వెషన్స్ అడుగుతూ ఉంటుంది. నాలెడ్జ్ గురించి షెన్నేమో డిఫరెంట్ ఆన్సర్స్ చెప్తూ ఉంటే, సూజీ అనుకుంటుంది ఇలా కాదు అని అనుకుంటూ ఉంటుంది. సరే నువ్వు ఎవ్రీ మంత్ హాస్పిటల్‌కెళ్తున్నావు కదా! అని అంటూ ఉంటే, షెన్ అనుకుంటూ ఉంటాడు. ఓహ్! నేను హాస్పిటల్‌కెళ్తున్నా. ఇంకా నా హెల్త్ అలాగే మాట్లాడే ప్రాబ్లమ్ సెట్ కాదని మేబీ ఈ వంకతో నాకు డైవర్స్ ఇస్తుంది కావచ్చు అని అనుకుంటాడు. అవును అనగానే సరే ఈసారి నుంచి నువ్వు నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళు. ఎంతైనా మనం ఫ్యామిలీ కదా! సో, నేను నీతో పాటు వస్తాను అనగానే అతనేమో ఫ్యామిలీ వర్డ్ విని షాక్ అవుతాడు. ఏంటి ఫస్ట్ టైమ్ తిను ఇలా మాట్లాడుతుంది అని. తీసుకెళ్తాను. ఒకవేళ నువ్వు ఆ రోజు ఫ్రీగా ఉంటే అంటే తనంటుంది, "ఫ్రీగా ఉండడం ఏంటి? నువ్వు వెళ్ళే ముందు రోజు నాకు చెప్పు. నేను అన్ని వర్క్స్ ఆపేసుకొని నీకోసం వస్తాను" అని అంటుంది. సరే డీల్ అని ఇద్దరు ఫింగర్స్‌ని ప్రామిస్ చేసుకుంటూ ఉంటారు. అలాగే తనేమో అలాగే షెన్నేమో స్టడీ రూమ్‌లో ఉంటాడు వర్క్ చేసుకుంటూ. అప్పుడే సోజీ ఏమో తన వర్క్ ఫైల్స్ అన్నిటిని తన రూమ్‌కి తీసుకొస్తూ ఉంటుంది. షెన్ అనుకుంటాడు, తినకెవరు చెప్పలేదా? నా వర్క్ చేసే టైంలో నా దగ్గరికి ఎవరైనా వస్తే నాకు అస్సలు నచ్చదని అని అనుకోని తన యొక్క లగేజ్ తీయబోతూ ఉంటే తను ఇంకా వర్క్ సామాను తీసుకొనొచ్చి, "రేపు నాకు యాన్యువల్ మీటింగ్ ఉంది. నాకు చాలా వర్క్ ఉంది. ప్లీజ్ నువ్వు నన్ను డిస్టర్బ్ చేయకు. నేను కూడా నీతో పాటే వర్క్ చేసుకుంటాను. నేను నిన్ను అస్సలు డిస్టర్బ్ చేయను" అనగానే పాపం ఒప్పుకోవాల్సొస్తుంది షెన్ కూడా. సో, తనేమో వర్క్ చేస్తూ అలాగే మధ్యలో మూవీ పెట్టి చాలా సౌండ్స్ చేస్తూ ఉంటే తను అనుకుంటూ ఉంటాడు డిస్టర్బ్ చేయనంది. కానీ మళ్ళేమో ఫుల్ సౌండ్ పెడుతుంది అని బాధపడుతూ ఉంటాడు. సో, తనేమో షెన్ చూస్తూ ఉండడం చూసి తిను అనుకుంటుంది మేబీ షెన్ ఇది థర్డ్ టైమ్ నన్ను ఇలా చూడడం. నేను తనకి ఈజీగా నచ్చేసాను కావచ్చు అని షైగా ఫీల్ అవుతూ ఉంటుంది. షెన్ ఏమో ఏంట్రా ఈ బాధ అని అనుకుంటాడు. అప్పుడే షెన్‌కి తన అసిస్టెంట్ కాల్ చేసి బాస్ రేపు యాన్యువల్ మీటింగ్ ఒకటుందంట. దాంట్లో మీకు ఇన్విటేషన్ వచ్చింది. మీరేమంటారు అనగానే అప్పుడే సూజీ యొక్క మాట గుర్తు తెచ్చుకుంటాడు. రేపు యాన్యువల్ మీటింగ్ ఉంది. అందుకే వర్క్ ప్రిపేర్ చేసుకుంటానని. సో, సూజీ కూడా అక్కడికొస్తుందని కాబట్టి తిను కూడా వెళ్ళడానికి ఓకే చెప్తాడు. నెక్స్ట్ సీన్‌లో ఏమో సూజీ దగ్గరికి లిన్ వస్తుంది. లిన్‌ని చూసి "నువ్విక్కడేం చేస్తున్నావు?" అంటే వాళ్ళ బాస్ అంటాడు, "నీకు తెలియదా? ఈరోజు మనకి మిస్టర్ షెన్ వస్తున్నాడు ఇక్కడికి గెస్ట్‌గా" అనగానే తనేమో షాక్ అవుతుంది. అలాగే లిన్ ఏమో మిస్టర్ షెన్ యొక్క సెక్రటరీ అనగానే, "ఓహ్! అవునా? తనిక్కడికొస్తున్నాడా?" అంటే, "అవును. అసలు అతను ఏ పార్టీలోకి వెళ్ళడు. కానీ ఫస్ట్ టైమ్ నేను ఇన్విటేషన్ ఇవ్వగానే ఒప్పుకున్నాడు. ఎలా ఒప్పుకున్నాడో ఏమో అర్థం కావట్లేదు" అనగానే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. వావ్! ఈరోజు నేను ఒకవేళ ప్రాజెక్ట్ మంచిగా చేసి నచ్చిందనుకో
ఇన్వెస్ట్‌మెంట్ వస్తుంది అని హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడే పక్కనే ఉన్న లిన్ అనుకుంటుంది, చూస్తుంటే వీళ్ళ రిలేషన్‌షిప్ ఇంకా బ్రేక్‌లోనే ఉందంటుంది. ఎందుకంటే మిస్టర్ షెన్ ఇక్కడికొస్తున్నాడని. కనీసం ఈ విషయం తనకు తెలియదా? అని హ్యాపీగా ఫీల్ అవుతుంది. వావ్! ఈ ఆపర్చునిటీని నేను ఇంకా యూజ్ చేసుకోవాలి అని అనుకుంటుంది. అప్పుడే అక్కడికి షెన్ రాగానే లిన్ ఏమో పరిగెట్టుకుంటూ హగ్ చేసుకోవడానికి వెళ్తే షెన్ సైడ్‌కి తప్పుకుంటాడు. తనేమో కింద పడిపోతుంది. సో, అప్పుడే మిస్ సోజీ ఏమో వాళ్ళ టీమ్‌మేట్స్‌తో చెప్తుంది, "మీరు వెళ్లి తనని వెల్కమ్ చేయండి. నాకు కొంచెం వర్క్ ఉంది" అని. తను వెళ్తూ ఉంటే అసిస్టెంట్ అనుకుంటాడు, బాస్ మీ వైఫ్ ఏంటి? మేబీ సెక్రటరీ వచ్చి మిమ్మల్ని హగ్ చేసుకున్నట్టు రిప్ ద రాంగ్‌గా ఆలోచించింది కావచ్చు. అందుకే తను కోపంతో వెళ్ళింది కావచ్చు అనగానే, తను అలానే కావచ్చు అని బాధపడుతూ ఉంటాడు. సో, వాళ్ళ బాస్ వచ్చి మిస్టర్ షెన్‌ని వెల్కమ్ చెప్తాడు. ఇక్కడేమో తను వర్క్ చేస్తూ ఉంటే అప్పుడే వాళ్ళ టీమ్‌మేట్స్ వచ్చి బొ మ్యామ్ మనం మనం ప్లే చేయాల్సిన మొత్తం వర్క్ డిలీట్ అయిపోయింది అంటే, తనేమో మళ్ళీ సిస్టమ్‌లో చేస్తూ ఉంటుంది. ఎలాగైనా దాన్ని రెన్యూ చేయడానికి. ఎమోషన్ బాధపడుతూ ఉంటాడు. తనకి మెసేజ్ చేయబోతూ ఉంటే అసిస్టెంట్ అంటాడు, "బాస్ మీరు తనకి చెప్పండి కదా! తన కోసమే ఇక్కడికొచ్చానని" అని అంటూ ఉంటాడు. అప్పుడే తను మనసులో అనుకుంటాడు, అయినా ఇప్పుడు నేను చెప్పినా చెప్పకపోయినా ఏం యూజ్? మేమిద్దరం జస్ట్ కపుల్స్ మాత్రమే. మా ఇద్దరి మధ్యలో ఎలాంటి ఫీలింగ్స్ లేవు కదా! అని అనుకుంటాడు. సూజిని ఊరికే చూస్తూ ఉంటాడు. తన ఫైల్ డిలీట్ అయిందని తెలిసి, బాస్ నేను హెల్ప్ చేయాలా మరి మ్యామ్‌కి అంటే, లేదు తను ఎలా చేస్తుందో చూద్దామని మళ్ళీ మెసేజ్ చేస్తాడు తనకి అసిస్టెంట్‌కి. సో, కానీ మళ్ళీ అనుకుంటాడు, వావ్! తిన వర్క్‌లో ఇంత స్ట్రాంగ్‌గా ఉందా అని అనుకుంటాడు. అప్పుడే సూజీ ఏమో తను డిలీట్ అయిన ఫైల్‌ని మళ్ళీ రెన్యూ చేసి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి వస్తుంది. అది చూసి షెన్ చాలా ఇంప్రెస్ అవుతాడు తనని చూసి. అనుకుంటూ ఉంటాడు. అలాగే ఇంప్రెస్ అవుతాడు. వర్క్ అయిపోగానే అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు. సోజీ కూడా షెన్‌ని చూసి వావ్! నా సైడే చూస్తున్నాడని హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడే షెన్‌కి లిన్ ఏమో కాఫీ తీసుకురాగానే సోజీ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. షెన్ అనుకుంటాడు, నిజంగానే తిను నా మీద కోపంగా ఉంది కావచ్చు అని అనుకుంటూ ఉంటాడు. సో, వర్క్ అయిపోగానే తను బయటికి రాగానే అసిస్టెంట్ వచ్చి, బాస్ మీకోసం వెయిట్ చేస్తున్నాడు. మీకు సామాను ఇవ్వండి తీసుకెళ్తాను అనగానే ఓకే అంటుంది. తను కార్‌లోకెళ్ళి కూర్చుంటే అప్పుడే తన కొలీగ్స్ బాయ్స్ అనుకుంటూ ఉంటారు, ఓహ్! ఇన్ని రోజులు తిని వర్క్ చేసినట్టు యాక్టింగ్ చేసిందా? అందుకే ఇంత ఈజీగా ప్రమోషనొచ్చిందా? ఒక రిచ్ పర్సన్‌ని పట్టుకొని ఇంత హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తుంది. బాస్ ముందేమో మన ముందేమో ఓవర్ యాక్టింగ్ చేస్తుంది. అంత ఈజీగా ఎవరికైనా ప్రమోషనొస్తుందా? అయినా అమ్మాయి అవ్వడం వల్ల ఎన్ని యూజెస్ అని అనుకుంటూ ఉంటారు. ఇక్కడేమో సుజి అడుగుతుంది, "నువ్వు నా కోసమే వెయిట్ చేస్తున్నావా?" అంటే, "లేదు నాకింకా వర్క్ ఉంది. అందుకే వెయిట్ చేశానంట." "అయితే ఏంటిలే నా కోసం అట్‌లీస్ట్ కారైనా ఉంది కదా!" హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. సో, అసిస్టెంట్ కూడా వావ్! ఈ ట్రిక్ బాగా పనిచేసింది. మ్యామ్ కూడా సార్ మీద కోపం లేదు అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడే వాళ్ళ కొలీగ్ కాల్ చేసి, మన ప్రాజెక్ట్ మీదే ఇన్వెస్ట్‌మెంట్ ఏదో ఒక రిచ్ పర్సన్ ఇన్వెస్ట్ చేశాడు అనగానే తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి, వావ్! ఆ రిచ్ పర్సన్ ఎవరు? నేను అతనికి ట్రీట్ ఇవ్వాలనుకుంటున్నాను అనగానే, అవును అతను షెన్ గ్రూప్ కంపెనీ యొక్క సీఈఓ షెనే అనగానే, వావ్! నా హస్బెండా అని హ్యాపీగా ఫీల్ అవుతుంది. తనతో చూస్తూ చాలా ఎక్సైటెడ్‌గా తన వైపే మాట్లాడుతూ ఎగిరెగిరి గంతేస్తూ ఉంటే మేబీ కారు తగులుతుందేమో అని తన హ్యాండ్ అడ్డం పెడతాడు. సో, తననుకుంటుంది మేబీ నా హెడ్‌ని టచ్ చేయాలనుకుంటున్నాడు కావచ్చు అని హ్యాపీగా కళ్ళు మూసుకునేసరికి తనేమో అలా చూస్తూ ఉండిపోతాడు. సీన్‌లో తనేమో బిజినెస్ ట్రిప్‌కి వెళ్తుంది. ఇక్కడేమో షెన్ చాలా మిస్ అవుతాడు తనని. అలాగే తన పోస్ట్‌లు చూస్తూ అలాగే డిఫరెంట్ ఫుడ్ ఐటెమ్స్ ఆర్డర్ తినేటియన్నీ పోస్ట్ చేస్తూ ఉంటే అసిస్టెంట్‌కి చెప్తాడు, "ఈ ఫుడ్స్ అన్నీ నాకు తెప్పియు నేను కూడా తింటాను" అంటే అసిస్టెంట్ అనుకుంటాడు, ఏంటి సార్ ఇంతవరకు ఇలాంటివి ట్రై చేయలేదు. ఫస్ట్ టైమ్ తినాలనుకుంటున్నాడు అనుకుంటాడు. అనుకుంటాడు తిను అన్ని పోస్టులు పెట్టడానికి టైం ఉంది కానీ, కనీసం నాకొక మెసేజ్ చేయడానికి టైం లేదా అని అనుకుంటాడు. అప్పుడే తను మెసేజ్ చేస్తుంది. సో, నేను స్టోర్‌లో ఉన్నాను. నీకేమైనా ఐటెమ్స్ కావాలా అని ఫోటో పెడుతుంది. కానీ సూజీ పక్కన ఇంకో అబ్బాయిని చూసి జెలస్‌గా ఫీల్ అయ్యి నీకేది నచ్చితే అదే తీసుకురా అని కోపంగా మెసేజ్ చేస్తాడు. సో, తనేమో ఓకే అంటుంది. సూజీ ఏమో మళ్ళీ తన వర్క్ నుంచి రిటర్న్ వచ్చేస్తుంది. అలాగే తను వర్క్ చేసుకుంటూ ఉంటే అప్పుడే డాక్టర్ కాల్ చేస్తాడు. ఈరోజు నాకు మిస్టర్ షెన్‌కి మీటింగ్ ఉంది అని. తను అనుకుంటూ ఉంటుంది, అరే! సాటర్‌డే కదా! ఈరోజు ఎలా అయింది అని ఇమ్మీడియేట్‌గా తన ఫ్రెండ్‌కి చెప్తుంది. ఈరోజు నేను హాఫ్ డేనే చేస్తున్నాను. నాకు వర్క్ ఉందని. అక్కడి నుంచి ఫాస్ట్‌గా వెళ్ళిపోతుంది. ఇక్కడేమో షెన్ తన ఫాస్ట్‌ని వాళ్ళ మమ్మీ, డ్యాడీ యొక్క ఫాస్ట్‌ని గుర్తు తెచ్చుకొని చాలా భయపడుతూ ఉంటాడు. అప్పుడే సూజీ ఏమో హాట్ వాటర్ తీసుకొనొచ్చి తను భయపడడం చూసి తన హ్యాండ్ పట్టుకుంటుంది. సో, ఇమ్మీడియేట్‌గా షెన్ ఏమో మేబీ తన హ్యాండ్ కాలింది కావచ్చని లేసి చెప్పబోతూ ఉంటాడు. అది చూసి డాక్టర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. వావ్! ఫస్ట్ టైమ్ ఇతను ఏదో చెప్పడానికి ట్రై చేశాడని. సో, అలాగే సరే నేను వెళ్తున్నాను అంటే డాక్టర్ నేను వస్తాను అని సూజీ అంటుంది. సూజీతో అంటాడు,
తను మాట్లాడడానికి ట్రై చేయబోతున్నాడు. అలాగే అతనేదో సిట్యుయేషన్‌ని ఫేస్ చేస్తున్నాడు. దానివల్ల అతనికి నిద్ర కూడా పట్టట్లేదు. "నువ్వు డైలీ అతనికి సోప్స్ అలాగే ఆయుర్వేదిక్ మెడిసిన్ ఇవ్వు" అని చెప్తాడు. ఇంకా మాట్లాడడానికి కూడా ట్రై చేపియు అనగానే, "ఓకే డాక్టర్" అని చెప్తుంది. అలా చూస్తూ ఉంటే తను అనుకుంటూ ఉంటాడు. తినేంటి నా వైపే అలా చూస్తుంది అని అనుకుంటాడు. మేబీ అని అనుకుంటూ ఉంటాడు. సో, నెక్స్ట్ సీన్‌లో తనేమో సూప్ తయారు చేస్తుంది. అది కూడా డిఫరెంట్‌గా తయారు చేసి మేబీ ఈ సూప్ తాగి ఎందుకిలా తయారు చేశావని అరుస్తాడు కావచ్చు. అప్పుడు మాట్లాడడానికి ట్రై చేస్తాడు కావచ్చు అనుకుంటుంది. కానీ అతను సూప్ తాగి ఇంకోసారి కిచెన్ రూమ్‌కి అస్సలు వెళ్ళకు ప్లీజ్ అని పెట్టేసరికి తనేమో అప్సెట్ అవుతుంది. అలాగే నైట్ నైట్ తన టేబుల్ మీద టానిక్ సూప్ తయారు చేసి అక్కడ నోట్ రాసి పెడుతుంది. సో, మార్నింగ్ లేచేసరికి అతనేమో సూప్ తాగడు. ఏంటి ఇతను సూప్ తాగలేదని బాధపడుతూ ఉంటుంది. తను ఆఫీస్‌లో ఉండగానే రోజు నూడిల్స్ తిని తిని బోర్ కొట్టింది. నాకేమైనా ఫ్రెండ్స్ డిన్నర్ పార్టీస్‌కి వెళ్ళాలనుంది అని అలా పోస్ట్ చేస్తుంది. ఆ పోస్ట్ చూడగానే ఇమ్మీడియేట్‌గా షెన్ తన అసిస్టెంట్‌కి చెప్పి రేపు డిన్నర్ పార్టీకి అరేంజ్ చెయ్యు అని అంటాడు. తన హౌస్‌కి రాగానే షెన్ ఏమో హౌస్‌కి రాగానే డెవిల్ మాస్క్ ఏసుకొని తనని భయపెట్టడానికి ట్రై చేస్తుంది. కానీ షెన్ భయపడడు. క్లోజ్‌గా వస్తుంది కిస్ చేద్దామని. కానీ షెన్ ఏమో కిస్ చేయడు. కానీ మళ్ళీ కొచ్చేపటికి తనే కిస్ చేయడానికి వచ్చేసరికి తనేమో కొంచెం షైగా ఫీల్ అయ్యి అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయి ఏంటి షెన్ డ్రింక్ చేసాడా ఏంటి? ఇలాంటి మూడ్‌లో ఉన్నాడు అని అనుకుంటూ ఉంటుంది. వాళ్ళిద్దరూ నెక్స్ట్ డే ఒక పార్టీకి వెళ్తారు. అందరూ వాళ్ళిద్దరిని చూసి షాక్ అవుతారు. ఏంటి మిస్టర్ షెన్ ఎప్పుడు ఏ పార్టీకి రాడు కదా! ఫస్ట్ టైమ్ ఇలా పార్టీకి వచ్చాడు అని అనుకుంటారు. అప్పుడే పార్టీలో లిన్నీ ఏమో కావాలనే వెయిటర్ గెటప్‌లో వస్తుంది. అలాగే టైం చూసుకొని తన మీద బాటిల్ కొట్టబోతుంటే అదే టైంకి వాష్‌రూమ్ నుంచి మిస్టర్ షెన్ వస్తాడు. ఇమ్మీడియేట్‌గా తను ఏదో చెప్పి తన దగ్గరికి వచ్చి తనని సేవ్ చేస్తాడు. కానీ సూజీ ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. వావ్! ఫస్ట్ టైమ్ కొంచెం మాట్లాడాడని, మాట్లాడబోతున్నానికి ట్రై చేస్తున్నాడని. అప్పుడే లిన్‌తో అంటూ ఉంటుంది. నువ్వెప్పుడు నా హస్బెండ్‌ని వదిలేస్తావు. తన వెనకాల పడడం ఆపేసేయి. తనకి ఒక వైఫ్ ఉంది అని అంటూ ఉంటే లిన్ ఏమో నువ్వెంత లక్కీ అతను నిన్ను మ్యారేజ్ చేసుకున్నాడు. అయినా నీకు తెలుసా అతను మ్యూట్ అవ్వడం వల్ల మాత్రమే నిన్ను మ్యారేజ్ చేసుకున్నాడు. లేకపోతే నిన్నెలా మ్యారేజ్ చేసుకుంటాడు అనగాని తనకి చాలా కోపమొచ్చి ఏంటి నువ్వు నా హస్బెండ్‌ని మ్యూట్ అంటావా? ఇంకోసారి మ్యూట్ అంటే ఊరుకోను. ఇతను నా హస్బెండ్ అనగానే షెన్నీ ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. వావ్! ఫస్ట్ టైమ్ అందరి ముందు నేను తన హస్బెండ్ అని ఒప్పుకున్నందుకు. అక్కడున్న అమ్మాయిలందరూ అంటూ ఉంటారు. అవును కదా! అతను మ్యూటే కాబట్టి మ్యూట్ అంటుర్రు. దాంట్లో ఏముంది అని అంటూ ఉంటే తను ఇమ్మీడియేట్‌గా తన ఇయర్స్ క్లోజ్ చేసి నువ్వు అవన్నీ వినకు. నీకు బాధ అనిపిస్తుంది అని అంటూ ఉంటే అతనేమో చాలా ఇంప్రెస్ అవుతాడు. కానీ అతని యొక్క డిసీజ్ క్లియర్ అయ్యి ఇమ్మీడియేట్‌గా వాళ్ళ లిన్ యొక్క ఫాదర్‌తో చెప్తాడు. నీతో మొత్తం కోఆపరేషన్‌ని క్యాన్సెల్ చేస్తున్నాను అని చెప్పి సూజీని ఎత్తుకొని వెళ్తూ ఉంటాడు. సూజీ ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో, హౌస్‌కి వచ్చాక తనతో మళ్ళీ మెసేజ్ టైప్ చేస్తూ ఉంటే, "ఏంటి నువ్వక్కడ అంత బాగా మాట్లాడావు. ఇక్కడేమో మెసేజ్ చేస్తున్నావు. నీ వాయిస్ ఎంత బావుందో తెలుసా? నేను ఇంతవరకు అంత స్వీట్ వాయిస్ వినలేదు" అని తనని పొగుడుతూ ఉంటుంది. అలాగే మేల్ వాయిస్ డబ్బింగ్ వాయిస్ కంటే నీ వాయిస్ చాలా బావుంది అనగానే అతనేమో అది విని అనుకుంటూ ఉంటాడు. సూజీతో పాటు ఒక పర్సన్ ఉంటాడు. అతన్ని కూడా డబ్బింగ్ వాయిసే కదా! మేబీ అతని వాయిసే తినకి నచ్చుతుంది కావచ్చు అని అనుకుంటాడు. సో, నెక్స్ట్ సీన్‌లో ఏమో తను ఫుల్ కాఫీ తాగుతూ ఉంటాడు. నైట్ మొత్తం నిద్రపోడు. అప్పుడే అక్కడికి సూజీ వస్తుంది. ఎందుకంటే సూజీ గురించి కిస్ చేసినట్టు కల కని నేనేంటి ఇంత వెరైటీగా తన గురించి కలగన్నాను అని అనుకుంటూ ఉంటాడు. సూజీ అడుగుతుంది, "ఏంటి నీకేమైంది? నీ ఐస్ ఏమి నైట్ నిద్రపోలేదా?" అంటే తనేం చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే, ఈ పర్సన్ ఏంటి ఇంత వెరైటీగా ఉన్నాడు. కనీసం అడిగిన క్వెషన్‌కి ఆన్సర్ కూడా ఇవ్వట్లేడు అని అనుకుంటుంది. సో, తనేమో లోపలికి ఆఫీస్‌కి వెళ్ళాక అసిస్టెంట్‌కి చెప్తాడు. అసిస్టెంట్ అంటాడు, "బాస్ నాకు తెలిసి మీరు మీ వైఫ్ మీద ఇష్టం పెరిగినట్టుంది. సో, మీరు మీ వైఫ్‌కి కన్ఫెస్ చేయాలి" అనగానే, "సరే నువ్వు నాకు రింగ్ తీసుకొని రా" అని చెప్తాడు. సో, నెక్స్ట్ సీన్‌లో ఏమో తనని మీట్ అవ్వడానికి ఆఫీస్‌కి వెళ్తాడు. తనని పికప్ చేసుకోవడానికి. అప్పుడే సూజీతో మాట్లాడడానికి తన కొలీగ్ రాగానే వాళ్ళిద్దరిని చూసి షెన్ చాలా జెలస్‌గా ఫీల్ అవుతాడు. ఇమ్మీడియేట్‌గా తనని క్లోజ్‌గా పట్టుకొని తిను నా వైఫ్. నేను తనని తీసుకొని వెళ్ళటానికి వచ్చాను అనగానే సూజీ ఏమో కార్‌లో కూర్చుంటుంది. సూజీ ఏమో మాట్లాడుతూనే ఉంటుంది. అప్పుడే షెన్ అనుకుంటాడు నేనెప్పుడూ అనుకోలేదు నా బ్లాక్ అండ్ వైట్ ప్రపంచంలో ఇలా నా లైఫ్‌లోకి ఒక కలర్ తీసుకొనొస్తుందని అని హ్యాపీగా ఫీల్ అవుతాడు. అలాగే తన గ్రాండ్‌పా దగ్గరికి మీట్ అవ్వడానికి తీసుకొనొస్తాడు. గ్రాండ్‌పా దగ్గరికి వెళ్ళగానే గ్రాండ్‌పా నీకొక గుడ్ న్యూస్ అని సూజీ అంటుంది. ఏంటి నాకు గ్రేట్ గ్రాండ్ చిల్డ్రన్ ఇవ్వబోతున్నానంటే లేదు గ్రాండ్‌పా దానికంటే పెద్ద గుడ్ న్యూస్ అని
తెలుసా? షెన్ మాట్లాడుతున్నాడు. అది కూడా ఇప్పటికి 7 టైమ్స్ మాట్లాడాను అనగానే గ్రాండ్‌పా ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అలాగే తనకి చాలా కాస్ట్‌లీ అండ్ ఎక్స్‌పెన్సివ్ గిఫ్ట్స్, జ్యువెల్లరీస్ ఇస్తూ ఉంటే, "లేదు గ్రాండ్‌పా నేను ఇవి తీసుకోను" అంటే, "లేదు నువ్వు నాకు చాలా పెద్ద పని చేసావు. ఇవన్నీ తీసుకోవాల్సిందే" అనగానే తను కూడా ఒప్పుకుంటుంది. సో, అలా హౌస్‌కి రాగానే తను అడుగుతూ ఉంటుంది, "ఈరోజు హోటల్‌లో కొంచెం షూటింగ్ ఉంది. నేను వెళ్ళాలా?" అని పర్మిషన్ తీసుకుంటే, "హోటలే నీది. నువ్వు వెళ్ళొచ్చు" అని అంటాడు. సో, "నువ్వెప్పుడైనా వెళ్ళొచ్చు" అని అంటాడు. అలాగే షెన్ కూడా అక్కడికొస్తాడు. అప్పుడే తనేమో తన మెయిల్ ఫ్రెండ్‌తో షూటింగ్ చేస్తూ ఉంటే తను జెలస్‌గా ఫీల్ అవుతాడు. అప్పుడే సూజికి కొంచెం కాలికి దెబ్బ తగలగానే షెన్ వచ్చి వాళ్ళ మెయిల్ ఫ్రెండ్ ముందటే తనెత్తుకొని తీసుకొని వెళ్తూ తనకి ఆయింట్‌మెంట్ రాస్తూ "నీకు తనకి ఎలాంటి రిలేషన్ ఉంది?" అని అడుగుతాడు. అప్పుడు తనకేం తెలియదు కదా! షెన్ ఎంత జెలస్‌గా ఉన్నాడో. సో, తనేం చెప్పలేకపోయేసరికి అతనేమో కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడే తనకి న్యూస్ వస్తుంది షెన్‌కి యాక్సిడెంట్ అయిందని. ఇమ్మీడియేట్‌గా తను భయపడుతూ అక్కడికెళ్ళేసరికి షెన్‌కి కొంచెం దెబ్బ తగులుతుంది. సో, అక్కడికెళ్ళి బాధపడుతున్న లోపే తనేమో కిస్ చేస్తూ ఉంటాడు. అలా వాళ్ళిద్దరూ కొంచెం కిస్ చేసుకోగానే షెన్ ఏమో కళ్ళు తిరిగి పడిపోతాడు. సో, తన్నే హాస్పిటల్‌లో జాయిన్ చేపిచ్చాక తను మెలిక రాగానే తను అడుగుతూ ఉంటుంది. నువ్వు ఈ హాస్పిటల్ రాకముందుకి ఏం చేసావో గుర్తున్నదా? అని అడుగుతూ ఉంటుంది సూజీ. సో, షెన్‌కేమో మొత్తం గుర్తున్నా కానీ లేదన్నట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటాడు. అప్పుడే తను అంటుంది, "ఓహ్! నాకర్థమైంది. నీకు నా మేల్ కొలీగ్‌కి నాకు ఎలాంటి రిలేషన్‌షిప్ ఉందన్నావు కదా! మా ఇద్దరి మధ్యలో ఎలాంటి రిలేషన్‌షిప్ లేదు. మేమిద్దరం జస్ట్ కొలీగ్స్ మాత్రమే" అనగానే తనేమో ఓకే అంటాడు. నెక్స్ట్ సీన్‌లో తనకి ప్రపోజ్ చేస్తాడు. "ఈసారి నేను నిన్ను మళ్ళీ మ్యారేజ్ చేసుకోవచ్చా? ఎలాంటి ఫోర్స్ లేకుండా, ఫోర్స్ మ్యారేజ్ కాకుండా" అనగానే తను కూడా ఓకే అంటుంది. సరే ఈరోజు నేను నైట్ నీ రూమ్‌లోనే పడుకోవాలా అనగానే తను కూడా ఓకే అంటుంది. అతని రూమ్‌కి రాగానే తనేమో పక్క రూమ్‌కి వెళ్తున్నా అంటే, "వైఫ్ నువ్వు అలా చేయకూడదు. ఈరోజు నేను హస్బెండ్ అని అంటూ ఉంటాడు. ఇలా ఈ డ్రామా హ్యాపీ ఎండింగ్ అవుతుంది. ఈ డ్రామా మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ చేసి ఒక్క కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.